నమస్కారం. కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏంటంటే, రేపు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు తెలంగాణలోని హైదరాబాదులోని ప్రజాభవన్లో మీట్ అవుతున్నారు. గురు శిష్యుల మధ్య మీటింగ్ జరగబోతుంది. కాబట్టి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకోవటము, ఇప్పుడు ఇద్దరూ కూడా భిన్న ధృవాల అయినటువంటి రెండు పార్టీలో ఉండటం, అంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి గురువు గారితో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు సమావేశం జరగడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రజలకు ఎంతో ఆసక్తిగా కూడా ఉంది. దాదాపు రేపు సాయంత్రం 4 గంటలకి ప్రజాభవన్లో ఇద్దరు కలిసి మీటింగ్లో కూర్చోబోతున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, 2014 సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభజించిన తర్వాత, సపరేట్ అయిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలకి దాదాపు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను చట్టంలో ఉంచడం జరిగింది. అంటే 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఈ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఆఫీస్ బిల్డింగులు, ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్వర్యంలో ఉండటం జరిగింది. అదేవిధంగా విభజించేటప్పుడు విద్యుత్ సంస్థలు అయితేమి, అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తును ఉత్పత్తి చేసే సంస్థలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి విభజించేటప్పుడు తెలంగాణ విద్యుత్ కొంత బకాయిగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్కి. తర్వాత విభజించిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటము, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటము. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు యొక్క వ్యతిరేకత, ఆంధ్ర వ్యతిరేకతలతో అతను ముఖ్యమంత్రి కావటం మూలాన ఈ విభజిత సమస్యలను పరిష్కరించడానికి అతనికి ఇష్టం లేదు. కాబట్టి దాదాపు అప్పటి నుంచి ఇప్పుడు నాంచుతూ వస్తున్నాడు. విభజిత సమస్యలు దాటవేస్తూ విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వనరులను కానీ డబ్బులు కానీ ఇవ్వకపోవటము ఈ విధంగా వస్తూ ఉన్నది. సరే, విభజించిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే దూరదృష్టితో పోలవరం ప్రాజెక్టుకి ఎగువ భాగాన ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయడం జరిగింది. అంటే ఆ 7 మండలాలని ఇక్కడ కానీ విలీనం చేయకపోతే అది మునక ప్రాంతం కిందకు వస్తుంది. కాబట్టి తెలంగాణ అభ్యంతరం పెడుతుంది. కాబట్టి ఇంకా ఎప్పటికీ పోలవరం ప్రాజెక్టు అనేది కట్టలేము, ఎప్పుడూ కూడా ఇది రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలుగా మార్పు చెందుతుంది, ఎప్పుడు గొడవలు ఏర్పడుతుంటాయి. కాబట్టి పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేయడం అనేది అసాధ్యమని భావించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి, మీరు ఈ 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను అనే మొండి పట్టుదలగా ఉండి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆ 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. తదనంతర పరిణామాలలో పార్లమెంట్లో ఆమోదం పొందడం కూడా జరిగింది. సరే, ఇప్పుడు ఈ విభజిత సమస్యలు పేరుకోకపోవడానికి ఆ 7 మండలాలు కూడా ప్రధాన కారణం. తర్వాత కేసీఆర్ ఈ 7 మండలాలు మాకు తిరిగి ఇవ్వాలి అని ఒక డిమాండ్ని ప్రజల్లోకి తీసుకుపోవటం, అనేక కారణాల వల్ల ఈ సమస్యలన్నీ అలానే పెండింగ్ పడుతూ రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏమో విద్యుత్ బకాయిలు మాకు 7,000 కోట్లు రావాలని చెప్తుంది. తెలంగాణ ఏమో లేదు, మాకే మీరు 12,000 కోట్లు ఇవ్వాలని అంటుంది. అదేవిధంగా 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక అంశాలు, విద్యుత్ బకాయిలు అయితేనేమి, డిస్కౌంట్లు అయితేమి, ప్రభుత్వ ఉద్యోగుల విభజన అయితేమి, అనేక అంశాలలో ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడి ఉంది. అది నిన్న జూన్ 2తో ఉమ్మడి రాజధాని హక్కును కూడా కోల్పోయింది. అంటే జూన్ 2వ తారీఖు నుంచి హైదరాబాద్ సపరేట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మాత్రమే. మన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్లో ఎటువంటి హక్కులు ఉండవు. హక్కులు లేకపోయినప్పటికీ మాకు ఉన్నటువంటి ఆస్తులు, మాకు అప్పుడు మీరు పంచినటువంటి ఆస్తుల సంగతి ఏందని ఆంధ్రప్రదేశ్ ప్రశ్నిస్తుంది. తెలంగాణ మాత్రం మా భూభాగంలో ఉన్న ఆస్తులన్నీ మాకే చెందాలి అని తెలంగాణ ప్రభుత్వం అంటుంది.
సరే, ఏదేమైనప్పటికీ ఎందుకంటే ఒక బాగా డెవలప్ చెంది అభివృద్ధి చెంది హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఈ సమస్యలను కూడా విభజించుకుంటే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ఇష్టడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి కావటం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడం, ఈ రెండు కూడా సానుకూల పరిణామాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య ఎటువంటి వైషమ్యాలు లేవు. కానీ అప్పుడు కేసీఆర్ వైషమ్యాలను రెచ్చగొట్టేవాడు. ఎందుకంటే ఈ వైషమ్యాలు ఉంటేనే అక్కడ కేసీఆర్కి రాజకీయంగా లబ్ధి పొందుద్ది. ఎందుకంటే తెలంగాణ విభజన తెచ్చిందే ఈ రెండు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు తేవటం వలన. కాబట్టి ఈ వైషమ్యాలు, ఈ భేదాలు ఎంత తొందరగా పెరిగి ఇన్ని రోజులు ఎక్కువ రోజులు కానీ ఉంటే అంత తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చుందనే ఉద్దేశంతో ఈ విభజన సమస్యల్ని వదిలించకుండా అట్లే వాటికి ఒకదానికొకటి ముడివేయడం జరిగింది. సరే, ఏదైతేనే రేపు సాయంత్రం రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకుని రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయటం, కలిసి కూర్చొని మాట్లాడుకుందామని. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి కలుద్దాం, ఖచ్చితంగా మీరు ఎక్కడ చెప్తే నేనే వచ్చి కలుస్తానని అనటం, లేదు ఇద్దరం కలిసి కూడా ప్రజాభవన్లో కూర్చొని చర్చించుకుందామని మాట్లాడుకోవడం జరిగిపోయింది. దానికి ఆగమేఘాల మీద రేపు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల రెండు తెలుగు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని విభజనిత సమస్యల మధ్య మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ మీటింగ్ జరిగే ముందుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, కొంతమంది అధికారులను కలిసి ఈ సమస్యలు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ విధంగా చేయాలనుకుంటున్న వాళ్ళ దగ్గర కొంత స్పష్టత తీసుకోవడం జరిగింది. సరే, కంప్లీట్గా ఉన్న సమస్యలన్నీ కూడా రేపు ఒక్కసారి పరిష్కారం కాకపోయినా ఈ విభజిత సమస్యల పరిష్కారంలో మొదటి అడుగు అనేది దిగ్విజయంగా పడుతుందనేది మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరూ కూడా సానుకూల దృక్పథంతో ఉంటారు. ప్రజలు కూడా వీళ్ళిద్దరిని కలయికని ఆసక్తిగా చూస్తున్నారు. వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రెండు రాష్ట్రాల ప్రజలు ఆమోదించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విభజన ఆంధ్రప్రదేశ్లో ముడిపడినటువంటి రెండు రాష్ట్రాల సమస్యలు అనేవి పరిష్కారం కావడానికి మొదటి అడుగు అనేది ఖచ్చితంగా మంచి పరిణామాలతో ముగుస్తుందని మనం చెప్పవచ్చు. సరే, ఏం జరుగుతుందో రేపు ఈ సాయంత్రానికి దాదాపు ఒక స్పష్టత వస్తుంది. ఖచ్చితంగా ఇది మంచి పరిణామం, దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. నమస్కారం. తర్వాత మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.